నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ. నేను రఫీ. మనతో ఉన్నారు బుట్టా రేణుక గారు, ఎక్స్ఎంపీ, ప్రస్తుతం ఎమ్మెగనూరు వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. రైట్. వై ఎమ్మెగనూరు, అది కూడా అసెంబ్లీ కంటే, అంటే మీరు గతంలో ఎంపీగా చేస్తున్నారు, ఇప్పుడేమో అసెంబ్లీకి వస్తున్నారు. సో వై, వాట్ ఇస్ ద రీజన్? ఇది కేవలం జగనన్న నిర్ణయం అండి. జగనన్న నిర్ణయం ప్రకారం నేను ఎమ్మెగనూరుకి రావాల్సి వచ్చింది. ఎమ్మెగనూరు నుంచి కంటెస్ట్ చేస్తున్నాను. ఎందుకు మిమ్మల్ని ఎందుకు ఎమ్మెగనూరుకి చూస్ చేస్తున్నారంటే, జగనన్న ఏదైతే సామాజిక న్యాయం కింద అన్ని కులాల వారికి, అన్ని కమ్యూనిటీస్కి న్యాయం చేయాలి, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు కూడా అందరికీ ఈక్వల్గా వాళ్ళకి ఇవ్వాలి అన్న ఒక కాన్సెప్ట్లో, ఎమ్మెగనూరులో కుర్నీస్ ఎక్కువగా ఉన్నారు అన్న ఒక కాన్సెప్ట్ తోటి వీవర్స్, చేనేతలకి ఎమ్మెగనూరుగా నన్ను సెలెక్ట్ చేయడం జరిగిందండి. ఓకే, కమింగ్ టు పాయింట్ ఆఫ్ వ్యూ అండి. మీరు గతంలో ఎంపీగా చేశారు, ఇప్పుడేమో ఎమ్మెల్యే అభ్యర్థిగా నుంచుంటున్నారు. మీకు ఎంపీగా చేసిన అనుభవం ఉంది కాబట్టి ప్రజలకు ఎలా సేవ చేయాలి అనే దాని మీద కూడా ఒక ఫుల్ క్లారిటీ ఉంటుంది. ఎమ్మెగనూరు ప్రజలకి ఏం చేద్దాము అనే ఒక ఉద్దేశంతో వచ్చారు. ఎమ్మెగనూరు ప్రజలకి ఇక్కడ అంటే ఎనీ నియోజకవర్గం అండి, ఆ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను ఫస్ట్ మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజలందరూ చాలా హ్యాపీగా ఉన్నారు. కొన్ని ఇష్యూస్ ఉన్నాయి, కొన్ని వాటికి అవి బేసిక్గా తాగునీరు, సాగునీరు అండ్ అలాగే టెక్స్టైల్ పార్క్, ఉపాధి, ఈ 4 అంశాలే మేజర్గా ఉన్నాయి. ఈ 4 అంశాల పైన మేము చాలా ఎక్కువగా కాన్సెప్ట్ చేసి ఈ 4 అంశాలని నెక్స్ట్ రాబోయే గవర్నమెంట్లో వీటన్నిటికీ కూడా పరిష్కారాన్ని మేము వెతకపోతున్నాం. ఎమ్మెగనూరు అంటేనే ప్రధానంగా చేనేత అనే వర్డ్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటుంది. సో చేనేతల ఎక్కువగా ఉన్నారు. అలాగే మనం చూసుకుంటే జగన్ కూడా చేనేతలకు సంబంధించి చేనేత నేస్తామని చెప్పేసి, నేతన్న నేస్తామని చెప్పేసి ఇలాంటి పథకాలు పెట్టడం జరిగిందండి. సో చేనేతలకి స్పెషల్లీ అది కూడా మీ కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళకి ఏం చేస్తారు ఒకవేళ వస్తే అంటే మీరేం హామీ ఇవ్వగలరు? చేనేతలకి ముఖ్యంగా ఎమ్మెగనూరులో చాలా ఇయర్స్ టుగెదర్ ఏంటంటే ఇక్కడ గద్వాల్ కోసం లేబర్ వర్క్ చేస్తున్నాము. అంటే గద్వాల్ శారీస్ని ఇక్కడ వీళ్ళు వీవ్ చేసేసి మార్కెటింగ్ అంతా గద్వాల్లో అయిపోతుంది. అలా కాకుండా ఇక్కడ ప్రత్యేకంగా ఎమ్మెగనూరు చీరలు అంటూ ఏదైనా ఒక బ్రాండ్ క్రియేట్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఎమ్మెగనూరు ఫేమస్ ఫర్ బెడ్షీట్స్ అండ్ టవల్స్కి చాలా ఫేమస్ అండి. వాటిని కూడా బాగా ప్రమోట్ చేయాలి. ఇక్కడ చేస్తున్న ఏదైతే క్లాత్ మనం డెవలప్ చేస్తున్నారో, మగ్గం పైన ఏదైతే నేస్తున్నారో దానికి ప్రాపర్ మార్కెటింగ్ అనేది చేయాలి. ఆ మార్కెటింగ్ అనేది ఒకటి తప్పకుండా నేను ప్రోత్సహిస్తాను. మార్కెటింగ్ చేసేదానికి నేను ప్రయత్నం చేస్తాను. అలాగే టెక్స్టైల్ హబ్ గురించి కూడా నేను సీఎం గారితో ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. మళ్ళీ అలాగే ఈ బెడ్షీట్స్, టవల్స్ ఏవైతే ఉన్నాయో చాలా ఫేమస్ ఇది. వీటిని కూడా బాగా మార్కెట్ చేసి ప్రమోట్ చేయాలి. వీటన్నిటినీ కూడా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఎమ్మెగనూరు అనగానే మాచాని సోమప్ప గారు గుర్తొస్తారు. ఆయన అప్పట్లో చేసిన డెవలప్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కరికి కూడా ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్, అంటే మన కమ్యూనిటీకే పరిమితం కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేశారు. ఎమ్మెగనూరులో డెవలప్మెంట్ చాలా చేశారు. ఆ డెవలప్మెంట్ని మరీ ముందుకు తీసుకెళ్లేందుకు కూడా నేను కృషి చేస్తాను. సో చేనేతలకి నిజంగా టెక్స్టైల్ పార్క్ అనేది మీరు అన్నట్టు ఎప్పటి నుంచో ఒక కలగా మిగిలిపోయింది. ఎంతమంది నాయకులు వచ్చినా కూడా ప్రామిస్ చేస్తున్నారు కానీ అది నెరవేర్చని పరిస్థితి కనిపిస్తుంది. దానికి మీరు ఎలా లీడ్ చేసుకొని ఎలా ఎగ్జిక్యూట్ చేసే అవకాశం ఉందండి? ఇది నేను ఎంపీగా చేశాను కాబట్టి నాకు అనుభవం ఉందండి. ఇట్స్ సెంట్రల్ అండ్ స్టేట్ టుగెదర్ దే హ్యావ్ టు వర్క్ అన్నమాట. ఇది ఒక్కరి పరిధిలో ఉండదు. ఇది సెంట్రల్ గవర్నమెంట్ అండ్ స్టేట్ గవర్నమెంట్ నుంచి కలిపి చేయాల్సిన ఒక ప్రాజెక్ట్. ఇది మొదట కూడా నేను ప్రయత్నం చేశాను. అఫ్ కోర్స్ మనం సెంట్రల్ నుంచి కూడా మనం తీసుకుని రావచ్చు, అలాగే స్టేట్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు కాబట్టి ఇది పాసిబుల్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మనము పక్క రాష్ట్రంలో తీసుకున్న సిరిసిల్ల కానండి ఇలాంటివి అయితే అవి పవర్ లూమ్స్ ఎక్కువగా పెట్టేది. మరి అలాంటిది కూడా ఏదైనా ప్లాన్ చేసి ఒక హబ్ లాగా తీసుకుని రావచ్చు. మనం ఎంటైర్ ఒక హబ్ని క్రియేట్ చేయాలి టెక్స్టైల్కి. సో ఇది సెంటర్ పాయింట్ చేయాలి అని ఆల్రెడీ జగనన్నతో మాట్లాడాను. తప్పకుండా సహకారం దొరుకుతుందని ఆశిస్తున్నాను. అన్న కూడా పాజిటివ్గా స్పందించారు. చేనేతలకి అయితే మంచి జరిగిద్ది అంటారు, నో డౌట్. మీరు ఇంకో పాయింట్ కూడా చెప్పారు, ఎమ్మెగనూరు అనేది ఒక బ్రాండ్ గా క్రియేట్ చేయాలి. ఇట్స్ మై అంటే హోప్ అన్నట్టు చెప్పారు. సో
దానికి సంబంధించి ఎటువంటి ప్రణాళిక రచిస్తున్నారు? దానికి సంబంధించి నేను ఆల్రెడీ కొన్ని క్రాఫ్ట్ కౌన్సిల్ వాళ్ళతోటి అందరితో కూడా డిస్కస్ చేయడం జరిగింది. కానీ ఇది ఏంటంటే ఇక్కడ ఎమగనూరులో ఎవరైతే మాస్టర్ వీవర్స్ కానివ్వండి, లేకపోతే ఇక్కడ ఉన్న మేధావులు ఎవరైతే ఎన్నో ఇయర్స్ నుంచి వాళ్ళు ఈ వీవింగ్లో ఉన్న ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళు వీళ్ళందరితో కూడా డిస్కస్ చేయాలి. డిస్కస్ చేసి ఏ విధంగా మనం డిజైన్ చేయగలుగుతాం, ఏ విధమైన ప్రోడక్ట్ని మనం బయటికి తీసుకొచ్చి దానికి ఏ విధంగా అయినా బ్రాండింగ్ ఇవ్వగలుగుతాం అనేది వాళ్ళతో అందరితో కలిసి మనం చేయాల్సిన ఇదండి. నేను తీసుకొచ్చేది కాదు, ఇది కలెక్టివ్ డిసిషన్ చేయాలి. కాబట్టి వాళ్ళందరితో కూడా కలిసి వాళ్ళందరి ఒపీనియన్ని గ్యాదర్ చేసి దెన్ వీ విల్ డిసైడ్ అండి. ఎమ్మిగనూరులో కొన్ని సమస్యలు చాలా వరకు ఉన్నాయి. లైక్ వాటర్ స్టోరేజ్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. ఆ వాటర్ స్టోరేజ్ కెపాసిటీ అది కూడిక తీయకపోవడం వల్ల, ఎక్కువగా లేకపోవడం వల్ల చాలా మందికి నీటి సమస్య కూడా ఉంటుంది. సో దాని గురించి దానిపైన ఆల్రెడీ దృష్టి పెట్టారండి. ఆ పొడిక తీసేందుకు కూడా ఆల్రెడీ ప్రాజెక్ట్ మా గవర్నమెంట్ ఆల్రెడీ డిసిషన్ తీసుకున్నారు. సో ఆ పూడిక కూడా తీయించేసి ఇంకొక సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ కూడా కావాలి ఇన్ అడిషన్ టు దాట్. బికాస్ జనాభా పెరిగే కొద్దీ ఆ విషయం మీద తీసుకుంటే మనం ఇంకా సమ్మర్ స్టోరేజ్ కెపాసిటీ పెంచితే మనకు ఏదైతే విడతల వారీగా మనకు నీళ్ళు వదులుతున్నారో గాజుల దిన నుంచి కానివ్వండి, పులిచింతల నుంచి కానివ్వండి, ఆ ఇష్యూ ఉండదు. మన కెపాసిటీ పెరిగితే ఒక్కసారిగా స్టోరేజ్ చేసుకునే దానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇది ఒకటి ఆల్రెడీ మాకు ప్రపోజల్లో ఉంది. గవర్నమెంట్ ఆల్రెడీ దీనిపైన దృష్టి సాధించారు. అలాగే గాజుల దిన్న తీసుకుంటే కూడా మాకు 3 TMC వాటర్ని కెపాసిటీ పెంచేందుకు ఆల్రెడీ వైడన్ చేసి దాన్ని పెంచుతున్నారు. సో ఈ గాజుల దిన్నది కూడా ఆ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ అయిపోతే దెన్ మాకు డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం కొంచెం తగ్గుతుందండి. కాకపోతే ఏంటంటే గాజుల దిన్న ప్రాజెక్టు మా ఎమగనూరుకి ఒకటే కాకుండా గాజుల దిన్న ప్రాజెక్టు చాలా ప్లేసెస్కి డిపెండ్ అయి ఉంది. గాజుల దిన్న నుంచి కర్నూలుకి పట్టణానికి, అలాగే డోన్కి, పత్తికొండకు, ఎమగనూరు ఈ 4 ప్లేసెస్కి కూడా గాజుల దిన్న వాటరే వెళ్తుంది. కాబట్టి మాకు స్టోరేజ్ కెపాసిటీ కొంచెం దాన్ని ఇంక్రీజ్ చేసుకుంటే డెఫినెట్లీ అవుతుంది. అది మాకు ఐడియా ఉంది. ఆల్రెడీ గవర్నమెంట్లో కూడా ప్రపోజల్ వెళ్ళింది, దానికి ఆల్రెడీ కూడా శాంక్షన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే కొంచెం డిలే అవ్వడం వల్ల మనకు ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా రావడం జరిగింది. నెక్స్ట్ ఫర్దర్ ఇన్ ఫ్యూచర్ డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్ అండి. ఎమ్మిగనూరులో అభివృద్ధి పరంగా జరగాల్సిన అంశాలు ఏం నోటీస్ చేశారు? ఇంకా బేసిక్గా ఏంటంటే అండి, ఇక్కడ ఎమగనూరులో అభివృద్ధి అనేది అంటే డెఫినెట్లీ అవుతుంది. ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ తేగలుగుతాయి. అంటే ఇక్కడ ఉన్న పీపుల్ ఏంటంటే పబ్లిక్ జనరలీ దర్ ఎక్స్పెక్టేషన్ ఏంటంటే ఇక్కడ కొన్ని ఇండస్ట్రీస్ ఏమైనా రాగలిగితే పిల్లలకి ఉపాధి అనేది దొరుకుతుంది అని చాలామంది మేము గడప గడపకు వెళ్ళినప్పుడు చాలామంది అడగడం జరుగుతుంది. సో దానికోసం అంటే ఐ డోంట్ ప్రామిస్ దెమ్ నేను ఏదో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ తీసుకొచ్చేస్తాను అనేది చెప్పను. చిన్న చిన్న ఇండస్ట్రీస్ని మటుకు తెచ్చేందుకు పాసిబిలిటీస్ ఉన్నాయి. వాటిని మనం డెఫినెట్లీ చూడాలి. పుట్టారేణుక వస్తుంది, హైదరాబాద్ వెళ్తుంది అనేది ఒక వాదన వినిపిస్తున్నారు. దీనికి ఏమైనా క్లారిఫికేషన్ ఇవ్వగలరా? డెఫినెట్లీ అండి. నేను ఎంపీగా ఫస్ట్లో వచ్చినప్పుడు కూడా తెలంగాణ వాళ్ళని తీసుకుని వచ్చారు. ఈమె ఇక్కడ ఏం చేస్తుంది, ఇక్కడ ఏం చేయలేదు, తను ఏం చేయదు అని కూడా నన్ను అప్పుడు బాగా తీసుకుని వెళ్ళారు. చాలా నెగిటివ్గా మాట్లాడారు. అయినా కూడా నేను ఎంపీ అయ్యాక ఆ 5 years ఇప్పుడు ప్రజలు మాట్లాడతారు, ఏ ఎంపీ చేయని విధంగా, ఏ ఎంపీ తిరగని విధంగా మీరు ఒక హిస్టరీ క్రియేట్ చేశారు అని ఇప్పుడు పబ్లికే మాట్లాడుతున్నారు. సో టుమారో ఆల్సో ఈరోజు వాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో నేను హైదరాబాద్కు వెళ్ళిపోతానని వాళ్ళందరికీ కూడా నేను గెలిచిన తర్వాత నా పనులు చేసి చూపిస్తానని నేను తెలియజేస్తాను. వేలం వేస్తున్నారు ఆస్తులు, ఎల్ఐసి హౌసింగ్కి సంబంధించి మోసం చేశారు అనేది ఒకటి గట్టిగా ఒక ట్రోల్ అనకూడదులే కానీ ఒక వాదన అయితే నడుస్తుంది. దానికి ఏం సమాధానం? ఇది మోసం కాదండి. వీఆర్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ పీపుల్, వీఆర్ బీన్ ఇన్ టు అ బిజినెస్. మేము చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ కానివ్వండి, మా పేరెంట్స్ మై జనరేషన్స్ టుగెదర్ మేము బిజినెస్లో ఉన్నవాళ్ళం. పాలిటిక్స్ నేను 2014లో నేను పొలిటికల్గా రావడం జరిగింది. కానీ అదర్వైజ్ మాది ఎప్పుడు కూడా బిజినెస్ పీపుల్కి ఎప్పుడు కూడా ఏంటంటే బ్యాంక్ లోన్స్ తీసుకోవడం, బిజినెస్ ఎక్స్పాన్షన్ అనేది ఇట్స్ వెరీ కామన్ అండ్ సహజం. బిజినెస్ పీపుల్కి బాగా అర్థమవుతుంది ఇది. ఆ లోన్స్ తీసుకొని మనము కొన్ని చేసినప్పుడు కొన్ని సక్సెస్ అవుతాయి, కొన్ని ఫెయిల్యూర్ అవుతాయి. ఇలాంటి దాంట్లో కొన్ని ఫెయిల్యూర్స్ టైంలో ఏమవుతుందంటే యూ వోంట్ బీ ఇన్ అ పొజిషన్ టు రీపే ద బ్యాంక్ లోన్స్. సో కాకపోతే ఇక్కడ నేను ఒకటి చెప్పదలుచుకున్నాను, దిస్ ఈజ్ ఆర్ ఓన్. అంటే మామూలుగా జనరల్లీ కొందరు పెద్దగా పబ్లిక్
ఇష్యూస్ వెళ్ళిపోయి పబ్లిక్ ఏనో లిమిటెడ్ కంపెనీస్లో వెళ్ళిపోయి షేర్స్ అని అదని అంటారు. మాది అలా కాదు, విట్స్ ప్యూర్లీ ఆర్ ఓన్ ఇండివిజువల్ థింగ్. సో మేము బ్యాంకుకి వెళ్ళినప్పుడు మా ప్రాపర్టీస్ని మార్టిగేజ్ చేసి మేము లోన్స్ తీసుకోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో ఏమవుతుందంటే బిజినెస్ అన్న తర్వాత అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. కొన్ని బిజినెస్ లాస్ వల్ల వాటి వల్ల మేము రీపే చేయలేకపోయాము. అలాగే కరోనా వచ్చి కూడా ఇంకా కొంచెం ఎఫెక్ట్ పడింది. వీటన్నిటితోటి ఏంటంటే కొంచెం బిజినెస్ ఇది కానీ ఇది ఇప్పుడు మే ఎవరిని మోసం చేయట్లేదు, ఏది కూడా కావట్లేదు. ఇది ఓన్లీ ఏంటంటే లీగలీ వాట్ ఎవర్ యాజ్ అ బ్యాంకర్ దే హ్యావ్ అ రైట్ టు అయినా పబ్లిసిటీ చేసుకునే దానికి, ఆప్షన్కి పోయేదానికి వాళ్ళకి రైట్ ఉంది. ఎట్ ద సేమ్ టైం మేము కూడా బ్యాంక్తో కూడా ఎలా డిస్కస్ చేయాలి ఏంటి అనేది లీగల్ ప్రొసీజర్ అనేది ఒకటి వెళ్తుంది. ఆ లీగల్ టీమ్ విల్ టేక్ కేర్ ఆఫ్ దాట్. ఇట్స్ డ్యూ కోర్స్ ఎలా అవుతుందో డిసిషన్ వీ డోంట్ నో, నాకు తెలియదు. కానీ నేను దాని గురించి ఎక్కువగా డీటెయిల్స్ అంటే నాకు తెలీదు. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఐఎమ్ నాట్ ఇన్వాల్వ్డ్ బికాస్ ఇన్ 2014 ఇట్ సెల్ఫ్ నేను రిజైన్ చేశాను. ఒక పొలిటీషియన్ గా ఉన్నారు, ఇంకోవైపు బిజినెస్ ఉమెన్ గా ఉన్నారు. ఎలా ఈ రెండింటి మధ్యలో వ్యత్యాసం ఏం గమనించారండి మీరు? బిజినెస్ అనేది ఏంటంటే అండి, వాట్ ఎవర్ మేము చేసేది మా సొంతంగా మా పర్సనల్ బెనిఫిట్, మా పర్సనల్ డెవలప్మెంట్ కోసం చేసుకుంటాము. పాలిటిక్స్ అనేది పబ్లిక్ డెవలప్మెంట్ అండ్ పబ్లిక్ కోసం చేస్తాం. దిస్ ఈస్ ద డిఫరెన్స్. అంటే మనం సేమ్ ఎఫర్ట్స్ పెడతాము, సేమ్ కైండ్ ఆఫ్, కానీ ఇక్కడ 2 డిఫరెంట్ థింగ్స్ ఏంటంటే ఇట్స్ అ పర్సనల్ ప్యూర్లీ మన డెవలప్మెంట్ అంటే పర్సనల్ ఫ్యామిలీ డెవలప్మెంట్ గురించి మనం చూసుకుంటే అట్ ద సేమ్ టైం సోషల్ వర్క్స్ అవి చేస్తాం కాబట్టి లిమిటెడ్గా ఉంటుంది. అదే పొలిటికల్గా వస్తే మనకు పెద్ద ప్లాట్ఫామ్ ఉంటుంది. అక్కడ ఏంటంటే మనం ఎక్కువ మందికి సేవ చేసే అవకాశం ఉంటుంది. సో ఇక్కడ మనం సర్వీస్ చేయడానికి ఒక పొజిషన్ కావాలి. యాజ్ అ ఎమ్మెల్యే, యాజ్ అ ఎంపీ ఏదైనా ఒక పొజిషన్ ఉంటే ఏమవుతుందంటే యాజ్ అన్ ఎమ్మెల్యే ఏమవుతుందంటే ఐ కెన్ డూ మోర్ వర్క్. యాజ్ అన్ ఎంపీ ఐ ఆల్రెడీ డిడ్ అండ్ ఐ ప్రూవ్ మై సెల్ఫ్. సో అలా చేసేదానికి డిఫరెన్స్ తేడా ఉంటుందండి. మరి ఎమ్మిగనూరు ప్రజలకి ఆల్రెడీ అండి యాజ్ అ ఎంపీగా నేను ఆల్రెడీ దగ్గర ఉన్నాను. వాళ్ళకి నేను కొత్త వ్యక్తిని కానే కాదు, వాళ్ళందరికీ నేను సుపరిచితురాలిని. ఆల్రెడీ దే నో మీ. ఇప్పుడు కూడా ఇంకా చాలా దగ్గర అయ్యారు. బికాస్ నాకు ఇప్పుడు అప్పుడంటే 7 అసెంబ్లీ సెగ్మెంట్స్ ఉండేవి, ఇప్పుడు ఒక్కటే అసెంబ్లీ కాబట్టి ప్రజలందరూ కూడా చాలా దగ్గర అయ్యారు, చాలా బాగా యాక్సెప్ట్ చేశారు. అండ్ వాళ్ళ మద్దతు, వాళ్ళ సపోర్ట్ కూడా చాలా బాగా అనిపిస్తున్నారు. మీరు అన్నట్టు రెస్పాన్స్ ఎలా ఉందండి? అంటే మీరు చెప్పదలుచుకుంది ఏదైతే ఉందో, లైక్ జగన్ కి సంబంధించిన జరిగిన అభివృద్ధి గురించి కావచ్చు, లేకపోతే మీరేం చేయదలుచుకున్నారు, అవన్నీ కూడా ప్రజల్లో చేరువయ్యేలా చేయగలుగుతున్నారు? ఎగ్జాక్ట్లీ. అండ్ ప్రజలకి నా పైన నమ్మకం ఉంది కాబట్టి నేను ఇవాళ ఈ రోజు ఇంత స్ట్రాంగ్గా ఉండగలుగుతున్నానండి. బికాజ్ ఏ పాజిటివ్నెస్ అనేది మనకి ఏంటంటే పబ్లిక్ నుంచి ఇది మోర్ పాజిటివ్ మనకి వస్తే ఏమవుతుందంటే మనలో ఒక స్ట్రెంగ్త్ వస్తుంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్సే వేరుగా ఉంటాయి. ఈరోజు నేను ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నాను అంటే పబ్లిక్ రిసీవ్ చేసుకున్న విధానం. ఎమ్మిగనూరులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వీళ్ళకి ఏం చేస్తారు? ఒకవేళ మీరు గెలిస్తే అంటే ఏం చెప్తారు? ఎస్సీ అంటే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకి మా గవర్నమెంట్ ఆల్రెడీ చేస్తుంది. అందరికీ కూడా పొజిషన్స్ ఇవ్వడం కానివ్వండి, పొలిటికల్గా వాళ్ళకి ఇవ్వడం, అలాగే ఈ సంక్షేమ పథకాలు కానివ్వండి, ఇవన్నీ చేస్తున్నారు. నేను యాజ్ అ హోల్ యాజ్ అ కాన్స్టెన్సీ కింద నేను డెవలప్మెంట్ అనేది చేయాలి. డెఫినెట్లీ ఎవరికి ఏ నీడ్ ఉంది, ఎవరికి ఏ విధంగా ఉందో ఆ నీడ్స్ బేస్ చేసుకొని నేను అందరికీ చేసుకుంటూ వెళ్తాను. ఇట్స్ నాట్ ఓన్లీ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలే కాకుండా ఆల్ కమ్యూనిటీస్ అందరూ కూడా. ఒక్కసారి మనం ఎలక్టెడ్ అయ్యాము అంటే మనకు నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు ఏదర్ వాళ్ళు ఏ కమ్యూనిటీ అవ్వండి, ఏ కాస్ట్ కానివ్వండి, ఏ రిలీజియన్ కానివ్వండి, ఏది అయినా కూడా మనం ఆ నియోజకవర్గాన్ని లీడ్ చేయాలి. కాబట్టి అందరినీ ఈక్వల్గా చూసుకుంటూ అందరి అవసరాల బేస్ చేసుకొని ఎవరికి ఏ విధంగా నీడ్ ఉందో ఆ విధంగా మనం సర్వ్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఏమండి ఇప్పుడు ఎమ్మిగనూరులో వైసీపీలో అంతర్గతంగా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి అంటున్నారు, అది వాస్తవమేనా? ఐ డోంట్ థింక్ సో అండి. ఏదైనా చిన్నవి ఉంటాయేమో కానీ పెద్దగా ఏదీ లేదు. నేను వచ్చి ఆల్మోస్ట్ 1.5-2 months అవుతుంది కాబట్టి నాకు ఈ 2 months ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఎక్కడ కూడా ఏది ఉన్నా కూడా పార్టీ విషయానికి వచ్చేసరికి అందరూ ఒక్కటిగా వస్తారు. అదొక పాజిటివ్నెస్ మా పార్టీలో ఉంది. అందరూ కలిసికట్టుగా విలేజెస్ అయిన తర్వాత చిన్న మిస్అండర్స్టాండింగ్స్ ఎక్కడైనా ఉన్నా కూడా ఇప్పుడు అది వాటి వరకే వాళ్ళు పరిమితం చేసుకుంటారు. పార్టీ పరంగా పని చేయాలి అనేసరికి అందరూ ఒక్కటై ముందుకు వచ్చి పని చేస్తున్నారు. సో దట్ కైండ్ ఆఫ్ యూనిటీ అనేది మా పార్టీలో ఉందండి. జగన్ అన్నారు కాబట్టి
జగనన్న గారితో ర్యాపో ఎలా ఉంటుంది, అలాగే ఆయన ఏమన్నా మీకు గైడ్ చేయడం స్పెషల్లీ లైక్ మహిళలు చాలా తక్కువ మంది ఉన్నారు, ఆ తక్కువ మందిలో కూడా మీకంటూ ఒక స్పెషల్ స్థానం కూడా ఉంది. సో వాట్ యు సే? డెఫినెట్లీ జగనన్న ఆ స్థానం ఉంది కాబట్టి నాకు ఇవాళ ఈ పొజిషన్ ఇచ్చారు, ఈ పోస్ట్ అంటే నన్ను ఇక్కడ ఒక అభ్యర్థిగా పంపించడం జరిగింది. మీరు వేరే పార్టీలతో కంపేర్ చేసి చూసుకుంటే మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. అంటే ఆల్మోస్ట్ 19 అంటే మహిళలు మేము విమెన్ వీఆర్ కంటెస్టింగ్ అనమాట. 19 మందికి మహిళలకి స్థానం ఇచ్చారు ఇవాళ. ఏ పార్టీలో కూడా లేదండి ఇంతగా అన్ని సీట్స్ కేటాయించడం. సో ఓన్లీ జగనన్నకే సాధ్యం అని చెప్పాలి. బీసీలకు కానివ్వండి, ఎస్సీ ఎస్టీ అంటే మామూలుగా రాజ్యాంగ పరంగా వాళ్ళకి ఉంది కాబట్టి, బట్ బీసీలకిను మైనారిటీస్కి విమెన్కి ఈ ముగ్గురు చూసుకుంటే జగనన్న హీ జస్టిఫైడ్, ఒక చట్టాన్ని క్రియేట్ చేసినట్టుగా అదొక రూల్గా పెట్టుకొని వీళ్ళందరికీ న్యాయం చేశాడు, మా అందరికీ న్యాయం చేశాడు. అది ఓన్లీ జగనన్నకే సాధ్యం అయిందండి. ఈసారి యువత ఎక్కువ మంది ఓటర్స్ ఉన్నారండి. ఓటర్స్ గా ఓటు హక్కు యువతకి ఏం చెప్తారు మీరు మీ సైడ్ నుంచి ఏమైనా చెప్పదలుచు? యువత కూడా చాలా పాజిటివ్గా ఉన్నారు. నేను గడప గడపకు వెళ్ళిన ప్రతి ప్లేస్లో కూడా దే వెరీ పాజిటివ్. యువతకి అందుకే ఒకటే చెప్తున్నాను, బీ పాజిటివ్ ఆల్వేస్. అందరూ కూడా ఎప్పుడు పాజిటివ్గా థింక్ చేయండి. మనకు ఇది లేదు అది లేదు అని మన నియోజకవర్గంలో మనం ఏం చేయగలుగుతాం, అలా ఒక యూనిటీగా ఒక కలెక్టివ్గా మనం ఏదైనా తీసుకుని ముందుకు వస్తే, బికాజ్ యంగ్స్టర్స్కి కొత్త ఐడియాస్ ఉంటాయి, కొత్త ఆలోచనలు ఉంటాయి, కొత్త ఇదిగా ఉంటుంది. వాళ్ళ ఇన్నోవేటివ్ ఐడియాస్ తోటి వాళ్ళు కనుక ముందుకు రాగలిగితే మీ అందరం కూడా సహకారంతో సంథింగ్ వీ కెన్ క్రియేట్ ఇన్ ఎమ్మిగనూరు. డెఫినెట్లీ మా ఎమ్మిగనూరు యువతకు అందరికీ కూడా చెప్తున్నాను, థింక్ సంథింగ్ పాజిటివ్గా మీరు అందరూ ఆలోచించి క్రియేటివ్గా ఇన్నోవేటివ్గా ఏదైనా ఐడియాస్ తోటి రండి. మీకి ఉన్న ఆపర్చునిటీస్ని యూటిలైజ్ చేసుకోండి. కమ్ అండ్ వీ విల్ వర్క్ టుగెదర్. మనం అందరం కూడా కలిసి పనిచేద్దామని ఎగ్జాక్ట్లీ ఆపర్చునిటీని మనం క్రియేట్ చేసుకోవాలి. ఆ విధంగా మనం థింక్ చేయాలని యువతకు చెప్తాను. ఎమ్మిగనూరులో మహిళా సాధికారత విషయంలో ఒక రకంగా చూసుకుంటే గవర్నమెంట్ పరంగా చాలా వరకు చేయగలిగారు. ఒకవేళ కనుక మీరు గెలిస్తే మహిళల వయసు ఎటువంటి ప్రాధాన్యత ఇస్తారు? మా పార్టీ ఆల్రెడీ మహిళలకి చాలా ప్రాధాన్యత ఇస్తుంది. మీరు ఒకవేళ చూసుకుంటే ప్రతి సంక్షేమ పథకం మహిళలకే ఉంది. అంటే వాళ్ళని ఇండిపెండెంట్గా వాళ్ళకి ఆ సాధికారతను ఇస్తున్నారు. మహిళలకు వాళ్ళకి ఆర్థికంగా సాధికారత, ఒక్కసారి ఆర్థికంగా ఎప్పుడైతే వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారో, ఫైనాన్స్ని ఎప్పుడైతే హ్యాండిల్ చేయగలుగుతారో వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది వస్తుంది. మనీని ఎప్పుడైతే మనీ హ్యాండ్లింగ్ అనేది వాళ్ళు చాలా బాగా చేయగలుగుతారు. అంటే ఎక్కడ ఏది ఖర్చు పెట్టగలిగితే ఏ విధంగా మనం డెవలప్ అవుతాం, వాళ్ళకి ఎంతసేపు వాళ్ళ ఫ్యామిలీ పైన వాళ్ళ ఫ్యామిలీ గ్రోత్ గురించి ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ ఫ్యామిలీ పైన ఫోకస్ తోటి అందుకే జగనన్న సంక్షేమ పథకాలన్నీ మహిళలకి ఇచ్చాడు. అట్ ద సేమ్ టైమ్ బీయింగ్ అ విమెన్ ఐ డెఫినెట్లీ ఎంకరేజ్ అందరినీ కూడా. ఒక మహిళగా నాకు ఈరోజు ఈ అవకాశం వచ్చింది కాబట్టి మహిళలందరినీ కూడా ప్రోత్సహిస్తాను. మహిళా సాధికారతని డెఫినెట్లీ ముందుకు తీసుకుని వెళ్తాను. ఎటువంటి ఉపాధి అవకాశాలు ఉన్న వాళ్ళకి వదిలే ప్రసక్తి లేదు, మహిళలకే మొదటి ప్రాధాన్యత. అలా అని కాదు, ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేది డెఫినెట్లీ ఉంటుంది. బట్ మహిళలకి ఆల్రెడీ మా పార్టీ ప్రాధాన్యత ఇస్తుంది కాబట్టి మహిళలకి, యువతకి, తర్వాత ప్రతి ఒక్కరికి ఏ విధంగా అంటే ఏ విధమైన అవసరాలు ఉంటాయో, ఏ విధంగా వాళ్ళకి కావాలో అటువంటి సపోర్ట్ అనేది నా వైపు నుంచి అది డెఫినెట్లీ ఉంటుందండి. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ బాగా ఉంది, ఎప్పటి నుంచో ఆ సమస్య తీరని పరిస్థితి ప్రజలకి, దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అనేది మనకు లాంగ్ బ్యాక్ శాంక్షన్ అయిందండి. ఇది ఒక ప్రాజెక్ట్గా తీసుకొని ఈ పైలట్ ప్రోగ్రామ్ కింద ఎమ్మిగనూరులోనే తీసుకొని చేయాలి అని ఒక ఆలోచన వచ్చింది. అప్పుడు ఆల్మోస్ట్ ఇట్స్ కమింగ్ టు అ కంప్లీషన్ స్టేజ్కి వచ్చేసింది. అనేది ఐ థింక్ హార్డ్లీ లిటిల్ అమౌంట్ మనం స్పెండ్ చేసేస్తే అది కంప్లీట్ అయిపోతుంది. డెఫినెట్లీ నేను తప్పకుండా కంప్లీషన్కి ఐ పుష్ దట్. అంటే ఆ ప్రాజెక్ట్ని కంప్లీట్ చేసేదానికి నేను ప్రయత్నిస్తాను. డెఫినెట్లీ జగనన్న ఆశీర్వాదంతో ఈ నియోజకవర్గాన్ని తప్పకుండా అభివృద్ధి చేసుకునే పదంలో ముందుకు వెళ్ళగలుగుతానన్న నమ్మకం నాకుందండి. బుట్టా రేణుక ఎమ్మిగనూరులో ఈసారి గెలవబోతుందా అంటే ఏం చెప్తారు? డెఫినెట్లీ అండి. ప్రజల దగ్గర ఉన్న అంటే ఆ రిసీవింగ్ కానివ్వండి, ప్రజలు ఏ విధంగా నన్ను రిసీవ్ చేసుకుంటున్నారు, ఆ పాజిటివ్ వైబ్స్ ఎక్కడైతే నాకు కనిపిస్తున్నాయో దాన్ని బేస్ చేసుకొని నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. అలాగే జగనన్న ఇస్తున్న సంక్షేమ పథకాలు అంటే అన్నిటికంటే ప్రయారిటీ అన్నమాట. ప్రతి
ప్రతి ఒక్కరు కూడా మహిళలు కానివ్వండి ప్రతి ఒక్కరు కూడా చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా ఇప్పుడు చూసుకుంటే ఈ పెన్షన్స్ ఏదైతే మనకు కోర్టు నుంచి ఆర్డర్ వచ్చేసి వాలంటీర్స్ ద్వారా పెన్షన్స్ ఇవ్వకుండా ఉన్నారో దే రియలైజింగ్, ఇప్పుడు వాళ్ళకి తెలుస్తుంది ఈ వాలంటీర్స్ అనేది లేకపోతే మా లైఫ్స్ ఎంత భయంకరంగా ఉంటుంది అనేది. నేను గడప గడపకి వెళ్తుంటే ఆ మహిళలు, ఆ వృద్ధులు వాళ్ళు పడుతున్న బాధలు చూస్తుంటే వాళ్ళు అదే అంటున్నారు, వాళ్ళు జగనన్న ఇంత మంచి పని చేస్తుంటే వాళ్ళు ఈ విధంగా ఎలా చేయగలుగుతారు అని వాళ్ళు చాలా బాధపడుతున్నారు. అపోజిషన్ ఇంతకు కూడా దిగజారుతారా, మా పేదవాళ్ళ లైఫ్తో కూడా ఆడుకుంటారా అన్న ఒక బాధను ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఇవన్నీ చూస్తే కూడా జగనన్న చేసే సంక్షేమ పథకాలు మేము చెప్పగలుగుతాం. ఫస్ట్ ప్రయారిటీ మాకు కాన్ఫిడెన్స్ని ఇచ్చి మేము ముందుకు పోయేందుకు. ద సేమ్ టైం పబ్లిక్ కూడా అలాగే మమ్మల్ని రిసీవ్ చేసుకుంటున్నారు. మేము వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్ సో అండ్ సో అనగానే ఎస్ వాళ్ళకి కూడా ఎస్ మేము జగనన్నకే ఓటు వేస్తాం అన్న ఆ కాన్ఫిడెన్స్ని మాకు కూడా ఇస్తున్నారు. కాబట్టి నేను కూడా అదే నమ్మకంతో అదే కాన్ఫిడెన్స్తో ఇవాళ చెప్పగలుగుతాను, డెఫినెట్లీ ఏమగనూరులో బుట్టా రేణుక విజయం సాధిస్తుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి. జగనన్న మీ జగన్ ఏదైతే ప్రవేశపెట్టారో సంక్షేమ పథకాలు అవి ఖచ్చితంగా మిమ్మల్ని గెలిపిస్తాయంటారు. డెఫినెట్లీ. ఆల్ ది బెస్ట్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. సో ఎమ్మిగనూరులో ఖచ్చితంగా గెలుస్తాను, అలాగే ఎమ్మిగనూరుని ఒక బ్రాండ్ గా క్రియేట్ చేస్తాను అంటున్నారు బుట్టా రేణుక గారు. దిస్ ఇస్ రఫీ. నమస్తే.